ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కాబోతున్నాయి. అవును, చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే. ఏప్రిల్ 1 నుంచి చాలా చికెన్ షాపులు మూసివేస్తున్నట్లు తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్ తెలిపిందనమాట. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఇంతకుముందు పౌల్ట్రీ కంపెనీల నుంచి కోళ్ళు చిన్న చిన్న వ్యాపారులకి అంటే చికెన్ షాప్స్కి వచ్చేవి. ఈ చికెన్ షాప్స్ నడుపుతున్న యజమానులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు 1 కిలో చికెన్ అమ్మిన తర్వాత పౌల్ట్రీ కంపెనీస్ నుంచి వాళ్ళకి 60 రూపీస్ మార్జిన్ ఇంతకు ముందు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు చికెన్ ధర 350 రూపాయలు ఉన్నప్పటికీ కూడా గతంలో ఇచ్చే మార్జిన్ కన్నా కూడా 20 రూపాయలు 25 రూపాయలు తగ్గించి ఈ షాపుల యజమానులకు రావడంతోనూ షాప్ని ఎలా రన్ చేయాలి, అక్కడ వర్కర్స్కి జీతాలు ఎలా ఇవ్వాలి, కరెంటు బిల్లు, షాప్ రెంట్లు, వ్యాపారం చేయలేకపోతున్నామంటూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి చికెన్ షాపు వ్యాపారస్తులు, ఈ చికెన్ షాపులో ముఖ్యంగా ఉండేది కూడా అందరూ చిన్న చిన్న వ్యాపారులే అనమాట. ఇంతకుముందు పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ను పెంచి ఇచ్చేవి. 250 రూపాయలు కిలో ఉన్నప్పుడు కూడా 60 రూపాయలు 65 రూపాయలు మార్జిన్ ఇచ్చినటువంటి పౌల్ట్రీ కంపెనీసు ఇప్పుడు చికెన్ ధరలు పెరిగినా కూడా మార్జిన్ని పెంచాల్సింది పోయి దానికి రివర్స్లో మార్జిన్ని ఉన్న మార్జిన్ని కాస్త తగ్గించడం, 20 రూపాయల వరకు తగ్గించడం అనేది ఎంతవరకు సబబు? మేము వ్యాపారాలు నడపలేని పరిస్థితి, జీతాలు చెల్లించలేని పరిస్థితి. 350 రూపాయలు కిలో చికెను అనడంతోనూ కొనుగోలుదారులు కూడా ఎవరు ముందుకు రాక చికెన్ అమ్మలేని పరిస్థితి కూడా తయారైంది. ఒక పక్కన ధరలు పెరిగాయి, ధరలకు తగ్గట్టు మార్జిన్ వస్తుంది అనుకుంటే కనుక పౌల్ట్రీ కంపెనీలన్నీ ఒకటే అయ్యి కుంభక్కయ్యి ఒక దందాగా ఏర్పడి వ్యాపారస్తులను, ఈ చికెన్ షాపుల వ్యాపారస్తులు చేసే వాళ్ళకి మార్జిన్ని తగ్గించి మరీ ఇస్తున్నారు. దాంతో పెరుగుదల పెరగడంతో ఎవరు కొనుగోలు చేయలేని పరిస్థితి. అంత రేటు పెట్టి కిలో చికెన్ కొనాలా అనేసి కస్టమర్స్ కూడా చాలా వరకు రోజుకి 10 కిలోలు 20 కిలోలు ఎగ్జాంపుల్గా అమ్మితే ఒక రోజుకి 2-3 కిలోలు కూడా అమ్మలేని పరిస్థితి. కొన్ని షాపులు అయితే ఇప్పటికే ఎల్బీ నగర్ కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, లేకపోతే కనుక మన జీడిమెట్లలో కానివ్వండి, చాలా వరకు చిన్న చిన్న చికెన్ షాప్ వ్యాపారులు ఇప్పటికే బోర్డులు పెట్టేశారు. ఏప్రిల్ 1 నుంచి కూడా చికెన్ షాప్స్ బంద్లో ఉంటాయి. ఇది కారణం. పౌల్ట్రీ కంపెనీస్ నుంచి రావాల్సిన మార్జిన్ మాకు తక్కువ స్థాయిలో వస్తుంది, అందుకని మేము షాప్స్ నడపలేకపోతున్నాం, వ్యాపారం చేయలేకపోతున్నాం, కాబట్టి వ్యాపారాన్ని మూసివేస్తున్నాము, చికెన్ షాప్స్ను బంద్ చేస్తున్నామంటూ ప్లకార్డులతోనూ ఫ్లెక్సీలతో ఇప్పటికే బోర్డ్స్ కొన్ని షాప్స్ దర్శనమిస్తున్న పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి గనక పౌల్ట్రీ కంపెనీస్ నుంచి ఏదైనా సానుకూల నిర్ణయం లేకపోతే గతంలో ఇచ్చిన మార్జిన్ ఏదైతే 60 రూపాయలు ఉందో అది కొనసాగించినా అట్లీస్ట్ వాళ్ళు నడపడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇచ్చే 60 రూపాయలకి పోగా చికెన్ రేట్స్కి పెంచి ఇప్పుడు 20 రూపాయల మార్జిన్ని తగ్గించడం వల్ల చికెన్ షాప్స్ని మేము రన్ చేయలేకపోతున్నాం అనేది చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రేపు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ అన్నింటినీ బంద్ చేయాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగా వాళ్ళందరూ అమలు జరిగితే ఏప్రిల్ 1 నుంచి చికెన్ ప్రియులకు మాత్రం ఇది మాత్రం గట్టిగా ఒక చేదు వార్త అని చెప్పాలి. చూద్దాం మరి ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు యథావిధిగా రన్ అవుతాయా, లేకపోతే కనుక పౌల్ట్రీ కంపెనీస్కి చికెన్ షాప్స్కి మధ్య ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ చిన్న సమస్య ఉందో అది తొలగిపోయి చికెన్ షాప్స్ రన్ అవుతాయా అనేది.